తాళపత్ర నదిలో లక్ష్మీదేవి తామర పువ్వులోను ఇరువైపులా ఏనుగులతోని ఎందుకుంటుంది? అసలు లక్ష్మీదేవి తామర పువ్వుల్లో ఎందుకు ఉండాలి? అలాగే ఇరువైపుల ఏనుగులతో ఎందుకు ఆమె ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. నదిలో సరస్సులో తామర నిలకడగా ఉండదు. మనం చూస్తూ ఉంటాం, నీటి ప్రవాహానికి కదులుతూ ఉంటుంది. మరి నిలకడ లేని పుష్పంలో ఆమె అమ్మవారు ఎందుకుందో ఇప్పుడు చూద్దాము. తాను నిలకడ లేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి ఉద్దేశం అన్నమాట. తామర పువ్వులు కొలువై ఉండటం అన్నమాట దాని అర్థం. ఇరువైపుల ఏనుగుల అర్థం ఏమిటంటే ధనబలము, గజబలమంతటిదని అర్థం చేసుకోమని పరమార్థం అన్నమాట. తన చంచలత్వాన్ని తెలియచెప్పే ఉద్దేశం అన్నమాట అమ్మవారిది. ధనబలం ఎంతుందంటే గజేంద్రుడంతా ఉన్నదని అర్థం చేసుకోవాలి. నీటిలో ఉన్న కల్వ పువ్వుని ఆసనంగా చేసుకోవటము ఆమె లక్ష్యం అన్నమాట. ఆ పువ్వుని ఆమె ఆసనంగా చేసుకుంటుంది, ఎందుకంటే స్థిరంగా ఉండదు కనుక. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.